అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైన ఎడ్యుకేషనల్ న్యూస్ను చూద్దాం. మోడల్ స్కూల్ టీచర్లకు 317 జీవో అమలు, హైకోర్టు గ్రీన్ సిగ్నల్. రాష్ట్రంలో మోడల్ స్కూళ్ళలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు 317 జీవో అమలు చేసేందుకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. దీంతో మోడల్ స్కూళ్ళలో ప్రిన్సిపాల్లు, పీజీటీ, టీజీటీలకు 317 జీవో అమలు కానుంది. ఆ జీవో అమలుకు సంబంధించి 2022 ఆగస్టు 29న విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దాన్ని సవాల్ చేస్తూ 2 మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ జీవోను అమలు చేయొద్దని కోర్టును కోరారు. కోర్టు స్టే ఇచ్చింది. దీంతో ఇంతకాలం మోడల్ స్కూళ్లలో ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు చేపట్టలేదు. ఇరుపక్షాల వాదనలు కోర్టు విన్నది. కోర్టును ఆశ్రయించిన 2 ఉపాధ్యాయులను మినహాయించి మిగిలిన వారికి 317 జీవోను అమలు చేయొచ్చని ఆదేశించింది. దీంతో మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల పదోన్నతులకు ఉన్నటువంటి అడ్డంకి తొలగిపోయింది. గ్రూప్ 1 అంతా సక్రమమే, న్యాయ చిక్కులు ఉండొద్దనే జీవో 55ను సవరించాం. జీవో 29లోనూ రిజర్వేషన్లు పాటించాలనే ఉన్నది. తొలుత జనరల్ మెరిట్, ఆ తర్వాతే 1:50 ఎంపిక. షార్ట్ ఫాల్ ఉంటే క్రింది వారికి అవకాశం కల్పించాం. జనరల్ మెరిట్లో ఏ కులాల వారున్నా తీసుకున్నాం. మెయిన్స్ పూర్తి కాగానే కట్ ఆఫ్ మార్కులు వెల్లడిస్తాం. ఇక ముందు కూడా ఇంటర్వ్యూల విధానం ఉండదు. అభ్యర్థుల అనుమానాలపై అధికార వర్గాల వివరణ, నిబంధనల మేరకే ఎంపిక జరిగిందన్న ప్రభుత్వ వర్గాలు. జీవో 29 ప్రకారం నియామకాలతో రిజర్వ్ కోటాలో అన్ని వర్గాలకు అన్యాయం. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గ్రూప్ 1 అంతా సక్రమమే, రిజర్వేషన్ నిబంధనల మేరకే మెయిన్స్కు ఎంపిక చేశాం. జనరల్ మెరిట్లో అన్ని కులాల వారిని తీసుకున్నాం. అభ్యర్థుల అనుమానాలపై అధికార వర్గాల వివరణ, ఏ ఒక్కరికి అన్యాయం జరగదంటూ భరోసా. అభ్యర్థుల సందేహాలకు అధికారులు సమాధానాలను ఇక్కడ చూద్దాం. అభ్యర్థుల సందేహం: గ్రూప్ 1 మెయిన్స్ ఎంపికలో సామాజిక న్యాయం జరగలేదు. రిజర్వేషన్లు పాటించకపోవడం, ఓపెన్ కట్ ఆఫ్ ప్రకారం ఎంపిక చేయడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లకు తూట్లు పొడిచారు. అధికారుల వివరణ: అలాంటిదేం జరగలేదు. జీవో 29లోనూ రిజర్వేషన్లు పాటించాలనే ఉన్నది. మొదట జనరల్ మెరిట్ ప్రకారం ఎంపిక చేశాం. ఆ తర్వాత ఏ సామాజిక వర్గానికి ఎన్ని పోస్టులుంటే అన్ని పోస్టుల ప్రకారం 1:50 ప్రకారం ఉన్నారో లేదో చూశాం. షార్ట్ ఫాల్ ఉంటే కింది నుంచి అభ్యర్థులను మెయిన్స్కి ఎంపిక చేశాం. ఉదాహరణకు మల్టీజోన్ 1లో బీసీఏ కేటగిరీలో 5 పోస్టులుంటే 250 మంది బీసీఏ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఓపెన్ మెరిట్లో 190 మంది మాత్రమే ఎంపికై ఉంటే బీసీఏ సామాజిక వర్గానికి చెందిన మరో 60 మందిని మెరిట్ ప్రకారం ఎంపిక చేశాం. అన్ని సామాజిక వర్గాలకు ఇదే ఫార్ములా పాటించాం. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నుంచి మెయిన్స్కు ఎంపిక చేయడంతో ఇదే విధానాన్ని పాటించాం. ఇక మన పొరుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో జీవో 5 ప్రకారం చేపడుతున్నారు కదా. అధికారుల వివరణ: మన దగ్గర మెయిన్స్కు 1:50 చొప్పున ఎంపిక చేస్తుండగా ఏపీలో ఈ విధానం అమలులో లేదు. అక్కడ కట్ ఆఫ్ మార్కులను అమలు చేస్తున్నారు. కట్ ఆఫ్ మార్కులు కమిషన్ అభిష్టం మేరకే జరుగుతుంది. కట్ ఆఫ్ మార్కుల ప్రకారం తీసిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగుల కోటాలో అభ్యర్థులు రిజర్వేషన్ ప్రకారం ఎంపిక కాకపోతే కట్ ఆఫ్ మార్కుల నిబంధనలను సడలించి ఆయా వర్గాల నుంచి మరికొందరికి అవకాశం ఇస్తున్నారు. ఇదే ఫార్ములాను జీవో 29లోనూ అనుసరించాం. యూపీఎస్సీ సైతం 1:12 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి ఇదే తీరును అనుసరిస్తుంది. ఇక గ్రూప్ 1లో మళ్ళీ ఇంటర్వ్యూలు ఉంటాయా? ఇంటర్వ్యూలు ఉండవు. ఇంటర్వ్యూలను గతంలోనే ప్రభుత్వం రద్దు చేసింది. ఇదే విధానం అమలులో ఉంటుంది. ఇక జనరల్ మెరిట్ అంటే అంతా ఓపెన్ కేటగిరీ అభ్యర్థులే అయి ఉండొచ్చు కదా. అధికారుల వివరణ: ఇది పూర్తిగా తప్పు. జనరల్ మెరిట్ అంటే పూర్తిగా ప్రతిభావంతులు అనే అర్థం. ఈ ప్రతిభావంతుల్లో అత్యధికులు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అయి ఉండొచ్చు. వీరంతా పూర్తిగా మెరిట్ అభ్యర్థులని అర్థం. మెరిట్లో ఏ కులాల వారు ఉన్నా తీసుకున్నాం. అభ్యర్థుల సందేహం: జనరల్ మెరిట్లో ఒక కేటగిరీలో పోస్టులకు మించి అభ్యర్థులు ఉంటే తొలగిస్తారా?
అలా అస్సలు జరగదు. వారంతా మెరిట్ వారు కనుక తొలగించడం ఉండదు. పోస్టుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో అభ్యర్థులు ఎంపిక కాకపోతే మాత్రం మెరిట్ ఆర్డర్లో కింద ఉన్నటువంటి అభ్యర్థులను ఎంపిక చేస్తాం. అభ్యర్థుల సందేహం: జీవో 55ను ఎందుకు రద్దు చేశారు? కొత్తగా జీవో 29ని ఎందుకు తీసుకొచ్చారు? అధికారుల వివరణ: గతంలో గ్రూప్ 1 నియామకాల కోసం మెయిన్స్ ఎంపిక కోసం కులాలతో సంబంధం లేకుండా మెరిట్ ప్రకారం 1:50ని ఎంపిక చేయాలని 1997లో అప్పటి ప్రభుత్వం జీవో 570 జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ బాలోజీ బచావత్ సహా 30 మంది అభ్యర్థులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు డివిజన్ బెంచ్ రిజర్వేషన్లు పాటిస్తూ 1:50 చొప్పున మెయిన్స్కి ఎంపిక చేయాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును ఏపీపీసీ 2009లో సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కులాలతో సంబంధం లేకుండా జనరల్ మెరిట్ ప్రకారమే ఎంపిక చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును అమలు చేయాలని గత గ్రూప్ 1 నోటిఫికేషన్ సమయంలోనే కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే న్యాయపరమైన చిక్కులు ఎదురు కావద్దని గతంలో ఉన్న జీవో 55ను అనుసరించి జీవో 29ను జారీ చేశాం. గ్రూప్ 1 మెయిన్స్కు 1:50 కాకుండా 1:100 రేషియోను ఎందుకు అమలు చేయడం లేదు? అధికారుల వివరణ: గ్రూప్ 1 నోటిఫికేషన్లో 1:50 నిష్పత్తిని అమలు చేస్తామని ముందే ప్రకటించాం. జీవో 29లోనూ దీన్నే స్పష్టం చేశాం. ఎలా ఎంపిక చేయాలన్న దానిపై సుప్రీంకోర్టు పిట్ట నవీన్ కుమార్ వర్సెస్ రాజనర్సయ్య కేసులో స్పష్టమైన తీర్పునిచ్చింది. 2023లో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయగా ఏపీపీఎస్సీ 1:50 నిష్పత్తిలో మెయిన్స్కు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఆ తర్వాత కొందరు అభ్యర్థులు ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్ను ఆశ్రయించిన వారిని మెయిన్స్కు అనుమతించాలని ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. దీనిని ఏపీపీఎస్సీ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా ఇది న్యాయసమ్మతం కాదని, మధ్యలో ఇష్టానుసారంగా నిష్పత్తిని మార్చరాదని, ఎంపిక చేసిన వారిని జాబితా నుంచి తొలగించాలని తీర్పునిచ్చింది. దీంతో నోటిఫికేషన్లో ఉన్నట్టుగానే 1:50 నిష్పత్తిని అమలు చేస్తున్నాం. అభ్యర్థుల సందేహం: గ్రూప్ 1 మెయిన్స్కు క్వాలిఫై అయిన వారి వివరాలను కేటగిరీ వారీగా కటాఫ్ మార్కులకు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు? ఎందుకు వెల్లడించడం లేదు? గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు పూర్తి కాగానే ఫలితాల సమయంలో పూర్తి వివరాలను ప్రకటిస్తుంది. అదే సమయంలో ప్రిలిమ్స్ కటాఫ్, మెయిన్స్ కటాఫ్ క్వాలిఫై అయినటువంటి వారి పూర్తి వివరాలను వెల్లడిస్తాం. పూర్తి పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాం. దీంట్లో దాపరికం, గోప్యత లేనే లేదు. గ్రూప్ 1 అభ్యర్థుల కటాఫ్ ఎంత? ఓపెన్ కేటగిరీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అభ్యర్థులు ఎందరు? ఓపెన్ కేటగిరీ అగ్రవర్ణాల వారికేనా? జీవో 29 ప్రకారం రిజర్వ్ కోటాలో అన్ని వర్గాలకు అన్యాయం. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గ్రూప్ 1 అభ్యర్థుల కటాఫ్ మార్కులు ఎన్ని? కేటగిరీల వారీగా ఎంపిక కటాఫ్ మార్కులు ఎన్ని అనేది ఎందుకు చెప్పడం లేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. 2022 కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 55ను రద్దు చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ జీవో 29ని తీసుకొచ్చి నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని, వారి హక్కులను ప్రభుత్వం కాలరాస్తుందని మండిపడ్డారు. సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఉన్నామని రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుంటే ఆ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆర్ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంతో పాటు సుప్రీంకోర్టు సైతం అనేక తీర్పుల్లో చెప్పిందని గుర్తు చేశారు. కానీ రేవంత్ సర్కార్ తెచ్చినటువంటి జీవో 29 దీనికి తూట్లు పొడుస్తుందని తెలిపారు. జీవో 29 ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపడితే రిజర్వేషన్ కోటాలో అన్ని వర్గాలకు తీరని అన్యాయం జరుగుతుందని చెప్పారు. గ్రూప్ 1 ఓపెనింగ్ కేటగిరీ అంటే అగ్రవర్ణాల వారికేనా అని నిలదీశారు. రాష్ట్రంలో గ్రూప్ 1 పోస్టులు 563 గాను 1:50 ప్రకారం మొత్తం 28,150 మందిని ఎంపిక చేయాల్సి ఉన్నదని వివరించారు. కేసీఆర్ తెచ్చిన జీవో 55 ప్రకారం ఓపెన్ కేటగిరీలో 40% అంటే 209 పోస్టులకు 10,450 మందిని, రిజర్వేషన్ కేటగిరీలో 60% అంటే 354 పోస్టులకు 17,700 మంది ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎంపిక చేయాల్సి ఉందని తెలిపారు. కానీ బదావత్ తీర్పు ఆధారంగా
హడావుడిగా జీవో 29 తీసుకొచ్చి రిజర్వేషన్ కోటాలను పరిగణలోకి తీసుకోకుండా ఒకే ముద్దగా 28,150 మందిని టీజీపీఎస్సీ ఎంపిక చేసిందని విమర్శించారు. ఏ వర్గాల అభ్యర్థులు ఎందరున్నారని వెల్లడించడం లేదని మండిపడ్డారు. ఇక యూపీఎస్సీలో కూడా రిజర్వేషన్. యూపీఎస్సీ కూడా ప్రిలిమినరీ మెయిన్స్ ఇంటర్వ్యూలో సామాజిక కోటాలను పాటిస్తుందని ప్రవీణ్ కుమార్ చెప్పారు. కర్ణాటక, హర్యానా, ఛత్తీస్గఢ్, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కూడా రిజర్వేషన్లు పాటిస్తున్నాయని, వీటికి సుప్రీంకోర్టు తీర్పులు అడ్డం రావడం లేదా అని నిలదీశారు. ఓపెన్ కేటగిరీలో ఎంపిక చేసిన 10,400 మంది అభ్యర్థుల్లో ఏ వర్గాలకు చెందిన వారు ఎంతమంది ఉన్నారనే లెక్కలను ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. ఇది కాకుండా 3,232 మందిని అదనంగా ఏ ప్రాతిపదికన తీసుకున్నారనేది సీఎస్ టీజీపీఎస్సీ రేవంత్ రెడ్డి చెప్పడం లేదని మండిపడ్డారు. బెనిట్ అభ్యర్థులు అంతా ఓపెన్ కేటగిరీలోకి వస్తే మరో 14,000 మంది అర్హత పొందే అవకాశం ఉందని, వీరందరికీ అన్యాయం జరుగుతుందని విమర్శించారు. ఈ అంశంపై ప్రభుత్వం పునరాలోచించాలని, లేకుంటే బీఆర్ఎస్ తరఫున మళ్ళీ విజ్ఞాపనలు చేస్తామని చెప్పారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.